నేడు రైతులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపనుంది. చండీగఢ్ లో ఫిబ్రవరి 14న జరిగిన చర్చలకు కొనసాగింపుగానే ఈ చర్చలు జరగనున్నాయి. కనీస మద్దతు ధరకు చట్టబద్ధ హామీ సహా రైతు డిమాండ్లపై చర్చలు జరగనున్నాయి. ఈ సమావేశం గురించి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ పూర్ణచంద్ర కిషన్, రైతు నాయకులు జగ్జిత్ సింగ్ ధల్లేవాల్, సర్వాన్ సింగ్ పాంథర్లకు లేఖ పంపారు. ఫిబ్రవరి 14న చండీగఢ్ లో జరిగిన ఎస్కేఎం కిసాన్ మజ్దూర్ మోర్చా నాయకులతో జరిగిన మునుపటి సమావేశానికి కొనసాగింపుగా ఉంది అని లేఖలో పేర్కొన్నారు. రైతు సంఘాల డిమాండ్లకు సంబంధించి ఫిబ్రవరి 22న చండీగఢ్ లోని మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో కేంద్ర ప్రభుత్వం, పంజాబ్ ప్రభుత్వ మంత్రులతో సమావేశం నిర్వహించబడింది. సమావేశానికి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నామని లేఖలో పేర్కొన్నారు. రైతు పండించే పంటలకు ఎంఎస్పీ, చట్టబద్ధమైన హామీతో సహా రైతుల వివిధ డిమాండ్లపై రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం జరగనుంది. శంభు, కనౌరి సరిహద్దు పాయింట్ల వద్ద ఆందోళనకు నాయకత్వం వహించిన 2 వేదికల రైతు ప్రతినిధులు పాల్గొన్న ఫిబ్రవరి 14న జరిగిన సమావేశంలో పంజాబ్ వ్యవసాయ మంత్రి గుర్మిత్ సింగ్ కుడియాన్, రాష్ట్ర ఆహార పౌర సరఫరాల మంత్రి లాల్ చంద్ కటారుచక్, ఇతర రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. రైతు ప్రతినిధులతో మరో రౌండ్ చర్చలు చండీగఢ్ లో జరుగుతాయని, దీనిలో కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కేంద్ర నాయకత్వం వహిస్తారని, తాను కూడా పాల్గొంటానని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. అయితే రైతు సంఘం నేత దల్లేవాల్ మాత్రం ఎంఎస్పీ పంజాబ్ కు మాత్రమే కాదని, దేశం మొత్తం రైతులకు ఎంఎస్పీ కావాలని అవసరమని అన్నారు. అయితే ఫిబ్రవరి 14 సమావేశానికి ముందు ఫిబ్రవరిలో కేంద్ర మంత్రులు నిరసన తెలుపుతున్న రైతుల మధ్య 4 రౌండ్ల సమావేశాలు జరిగాయి. కానీ చర్చలు అసంపూర్తిగా మిగిలిపోయాయి. రైతులు పండించిన పంటలకు చట్టపరమైన హామీతో పాటు రైతుల రుణమాఫీ, రైతులు, వ్యవసాయ కార్మికులకు పెన్షన్ ఇవ్వాలని, విద్యుత్ ఛార్జీల పెంపుదల ఉండకూడదని, పోలీసు కేసులను ఉపసంహరించుకోవాలని, 2021 లఖింపూర్ ఖేరి హింస బాధితులకు న్యాయం చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. 2013 భూసేకరణ చట్టాన్ని పునరుద్ధరించడం, రైతు ఉద్యమంలో మరణించిన రైతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.